దగ్గొస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు సృష్టిని తన మాట చేతనే సర్వమును సృష్టించినాడు. ప్రతి ఒక్కటి మాట ద్వారా సృష్టించినాడు. కానీ మానవుని మాత్రము తన చేతులారా తన పోలిక చొప్పున చేసి ఆ నరునికి ఆదామని పేరు పెట్టి, ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన సహాయాన్ని ఇచ్చి వారిని దేవుడు ఆశీర్వదించినాడు. ఆశీర్వదించి అన్ని విధాలుగా వారికి తోడుగా ఉండి ఏదేని తోటలో ఉంచినాడు. ఆదాముకు సాటి అయిన సహాయాన్ని ఆదాము ప్రక్కలో నుండి ఒక పక్కటెముకను తీసి స్త్రీగా నిర్మించినాడు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే స్త్రీని కేవలం ఒక ప్రక్కటెముకతోనే తయారు చేసినాడు దేవుడు. నరునిలో నుండి తీసినాడు కనుక దాన్ని నారి అని కూడా అని పేరు పెట్టబడింది. ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించినాడు. కానీ ఏదైనా తోటలో సమస్త వృక్ష ఫలాలు వారికి ఆహారముగా ఇచ్చినాడు. ఇస్తూ తోటలో మధ్యలో ఉన్న పండును తినొద్దని దేవుడు సెలవిచ్చినాడు. కానీ అవ్వ ఆ పండును తిని కన్నులు తెరవబడి భయంకరమైన శాపానికి గురి అయిపోయి అన్ని విధాలుగా ఏదైనా తోటను కూడా నుండి బయటికి వెళ్ళగొట్టబడినారు. బాగా గమనించినట్లయితే ఇక్కడ భార్య మాట విని ఆదాము పండును తిన్నాడు. భార్య మాట విని పండును తిని పాపాన్ని కొని తీసుకొచ్చుకున్నారు. ఇక్కడ బాగా గమనించినట్లయితే ఎప్పుడైతే పాపం చేసినారో దేవుడు శాపం ఇస్తూ ఒక మాట శాపాన్ని మనం ధ్యానం చేసుకుందాము. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయము 16 ఆఖరి భాగంలో చదువుకుందాం. అతడు నిన్ను ఏలునని చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, పరిశుద్ధుడా, నీ పాదములకు స్తోత్రములు నాయన. చదవబడిన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, ఆశీర్వదించండి. వాక్యం వింటున్న ప్రతి బిడలను దీవించండి. విని మారు మనసు పొందే కృప అనుగ్రహించి నీ పరిశుద్ధాత్మ శక్తి మా మీద కుమ్మరించమని యేసు ప్రభు నామం పేరిట వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ బాగా గమనించినట్లయితే పండును తిని శాపాన్ని కొని తీసుకొచ్చింది అవ్వ చేసిన పని. అవ్వ తను తిని తన భర్తకు ఆ పండునిచ్చి పండును తినేటట్లు చేసింది. ఆఖరకు శాపాన్ని కొని తీసుకొచ్చింది. ఇక్కడ బాగా గమనించినట్లయితే దేవుడు ఇచ్చిన శాపాలలో, స్త్రీకి ఇచ్చిన శాపాలలో నీ ప్రసవ వేదన ఎక్కువ అవుతుందని, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగునని, అతడు నిన్ను ఏలునని సెలవిచ్చెను. దేవుని బిడ్డలారా, ఈ లోకములో రాజ్యాలు, రాజరికాలున్నాయి, తరువాత నియంత పరిపాలన ఉంది, ప్రజాస్వామ్యం ఉంది. కానీ కుటుంబ వ్యవస్థలో మాత్రము పురుషుడే ఏలాలని వాక్యములో ఉంది. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 2:12-14 ఒక మాట ఉంది. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవియ్యను. మొదట ఆదామును తర్వాత అవ్వను నిర్మింపబడినది కాదా? బాగా గమనించానండి దేవుని బిడ్డలారా. ఈ కుటుంబ వ్యవస్థలో స్త్రీ మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండటమే కాదు సుమా, ఆదాము కొరకు మాత్రమే అవ్వ నిర్మింపబడింది. ఆదాములో నుండి ప్రక్కటెముకను తీసి, అనగా నరునిలో నుండి నారిని నిర్మించినాడు. కానీ స్త్రీలో నుండి పురుషుడు రాలేదు. అంతేకాదు, పురుషుని కొరకు స్త్రీ నియమించబడింది కానీ స్త్రీ కొరకు పురుషుడు కాదు. దీన్ని బట్టి చూస్తే కుటుంబ వ్యవస్థలో పురుషుడే ఏలాలా, స్త్రీ మౌనంగా ఉండవలసిందే. స్త్రీ పరిపాలన, కుటుంబ పరిపాలన చేయడానికి ఎంత మాత్రం దేవుడి సెలవీయలేదు. అతడు నిన్ను ఏలును అనగా ఒక ప్రక్కటెముకతో దేవుడు తీసి నరునిలో నుండి తీసినాడు కనుక
నరునికి ఆధిపత్యమే జరగాల, పురుషునికి ఆధిపత్యమే కుటుంబంలో ఉండాలని దేవుడు సెలవిస్తూ ఆ మాట పలికినాడు. అతడు నిన్ను ఏలును. దేవుని బిడ్డలారా, ఇక్కడ స్త్రీ ఏలింది మొట్టమొదటగా. హవ్వ అనగా జీవము అని అర్థం. కానీ ఇక్కడ ఆ మాట దేవుడు సెలవిచ్చినాడు, నీ భార్య మాట విని అని వాక్యంలో. దేవుని మాట కంటే భార్య మాటకి ఇలవిచ్చినాడు. తినవద్దన్న పండును తిని శాపాన్ని కొని తీసుకొచ్చింది అవ్వ. ఎప్పుడైతే ఆ పండును తినారో వారి కన్నులు తెరవబడినవి. కన్నులు తెరవబడిన తర్వాత వారు దిగంబరులని తెలుసుకోగలిగినారు. దేవుని మహిమా వస్త్రములు పోగొట్టుకున్నారు. స్త్రీ ప్రసవ వేదన ఎక్కువైంది. శాపము, మరణము, దుఃఖము, ఆయాసము, ముండ్ల పొదలు, గచ్చ పొదలు, ఈ భయంకరమైన భూలోకానికి సంభవించినాయి. సుమా, నేల శపించబడింది. మంటి నుండి తిరిగి మన్నైపోదు అని శాపం వచ్చింది. అలాంటి శాపాలలో స్త్రీకి ఇచ్చిన శాపం, అతడు నిన్ను ఏలును. అవ్వ చేసిన పని వలన అవ్వ పరిపాలించింది కుటుంబాన్ని. తను పురుషుని కొరకు చేయబడినదని గ్రహించలేదు. పురుషుని మాట ప్రకారం నిలవకుండా దేవుని మాటకు కూడా ధిక్కరించి, దేవుని మాటను కూడా పెడచెవిన పెట్టి, తనే తినవద్దన్న పండు తమ కన్నులకు రమ్యముగా కనబడినందువలన ఆ పండును తాను తిని పురుషుని తినేటట్లు చేసింది. అనగా ఇక్కడ కుటుంబ వ్యవస్థలో ఆమె ఏలింది. కానీ అతడు నిన్ను ఏలును అన్న మాటను అర్థం చేసుకోలేకపోయాను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక కుటుంబములో స్త్రీ ఏలటానికి వీల్లేదు. పురుషుని కొరకే స్త్రీ నియమించబడింది, కానీ స్త్రీ కొరకు పురుషుడు కాదు సుమా. అలాంటి కుటుంబ వ్యవస్థలో స్త్రీ మౌనంగా ఉండవలసిందే, ఏం మాట్లాడటానికి కూడా వీలు లేదు. అలాంటి కుటుంబ వ్యవస్థను దేవుడు మనకి ఇచ్చినాడు. కానీ ఈమె అన్ని విధాలుగా దెబ్బతీసింది. తినవద్దన్న పండును తిని పురుషునికి ఇచ్చి ఆ పండు తినేటట్టు చేసి ఈ భూలోకానికి మరణము, దుఃఖము, ఆయాసము, ముండ్ల పొదలు, గచ్చ పొదలు తీసుకొని వచ్చింది. అంతేకాదు సుమా, వారి కుటుంబములో ఆమె కన్న కుమారుడు నరహంతకుని గన్నది. మొట్టమొదట నరహంతకుడి. ఎంత భయంకరమైందో చూడండి. కుటుంబ వ్యవస్థలో పురుషుడు ఏలుంటే ఎలాంటి దురవస్థ సంభవించేదా? భర్త మాట విని ఉంటే, భర్తకు లోబడి భర్త మాట విని ఉంటే ఎలాంటి నరహంతకుని కనేది కాదు సుమా. కాబట్టి కుటుంబములో పురుషుడే ఏలాలి, కానీ స్త్రీ ఏలటానికి వీలు లేదు. ఆ విధంగా ఏలిన వారు కొంతమందిని చూసుకుందాం. చూడండి, ఆదికాండము 16వ అధ్యాయము 1-2వ వచనంలో చూసుకుందాం. ఆదికాండం 16:1-2 వచనంలో చూసుకుందాం. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాము శారాయి మాట వినెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ బాగా గమనించండి, దేవుడు అబ్రహామును పిలిచినాడు. దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడు. విగ్రహారాధన నుండి బయటికి వచ్చినాడు. తన బంధువులను వదిలిపెట్టి దేవుడు సెలవిచ్చిన ఆ ప్రదేశానికి బయలుదేరే అలాంటి విశ్వాసం కలిగిన వాడు, అలాంటి గొప్పవానికి భార్య శారాయి. ఆ శారాయి ఒక మాట అంటుంది, ఏమని? దేవుడు మనకు యెహోవా మన పిల్లలు కనకుండా చేసినాడు. ఆ మాట చూడండి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. ఎంత భయంకరమైన స్థితి! దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. యెహోవా పిల్లలు కనకుండా చేసి ఉన్నాడు అంటుంది, కానీ దేవుడిచ్చిన ఆ గొప్ప వాగ్దానాన్ని మరిచిపోయింది ఆమె. ఇదిగో అబ్రహామా, ఇదిగో ఆకాశ నక్షత్రాలను ఎంచు అని దేవుడు సెలవిచ్చినాడు. అలాంటి గొప్ప కృపను దేవుడు అనుగ్రహించి ఉండగా ఆ వాగ్దానాన్ని మరిచిపోయి ఆ వాగ్దానాన్ని విశ్వసించకుండా యెహోవా పిల్లలు కనకుండా చేసి ఉన్నాడంటూ ఒక సలహా ఇచ్చింది. ఇదిగో నా దాసి అయిన ఆగరుతో నీవు పొమ్ము, ఆమె వలన సంతానం కలుగుతుంది, అప్పుడు నాకు బిడ్డలు కలుగుతుందన్నట్లుగా సలహా ఇచ్చింది. ఇక్కడ గమనించినట్లయితే ఈ కుటుంబంలో శారా ఏలింది ఆ కుటుంబాన్ని. ఎప్పుడైతే ఆ కుటుంబాన్ని శారా ఏలిందో ఆగరు వలన సంతానం కలిగింది. ఆ సంతానం ఎలాంటి సంతానమో చూడండి, 12వ వచనం. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరికీ, అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. ఎంత భయంకరమైన స్థితి! దేవుని మాటను కాదని దేవుని మీద నింద వేసి యెహోవా పిల్లలు కనకుండా చేసి ఉన్నాడని అబ్రహాముతో అని
నా దాసితో నీవు పొమ్ము, భార్యగా స్వీకరించమని భార్యగా ఇచ్చింది హాగర్ను. ఇక్కడ దేవుని మాట విన్న అబ్రహాము, హెబ్రీయుడు అనబడిన అబ్రహాము, విగ్రహారాధన నుండి బయటకు వచ్చిన అబ్రహాము శారా మాట విని ఆఖరుకు ఎలాంటి కుమారుని కన్నాడు? అడవి గాడిద వంటి మనిషి. ఇస్మాయిలు నిజముగా అడవి గాడిద వంటి మనిషి. ఎంత భయంకరమైంది ఆ మాట చూడండి. అతని చెయ్యి అందరికీ, అందరి చేతులు అతనికి విరోధముగా ఉండను, అతడు సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా బాగా గమనించండి. అతని చెయ్యి అందరికీ, అందరి చేతులు అతనికి విరోధం. ఈనాడు ఇశ్రాయేలులకు, ఇస్మాయిలు సంతతికి భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయంటే, భయంకరమైన వైరం కలుగుతుందంటే ఆ కుటుంబములో శారా ఏలినందువలనే, శారా మాట స్వీకరించినందువలనే ఇలాంటి గొప్ప ఉపద్రవం వచ్చింది. సహోదరి సహోదరులారా గమనించండి. పురుషునికి లోబడి ఉండవలసిన స్త్రీ పురుషునికే ఇక్కడ సలహా ఇచ్చింది. పురుషునికే సలహా ఇచ్చి ఆ విధంగా చేసి అడవి గాడిద వంటి కుమారుణ్ణి కానీ ఎంత భయంకరమైన పరిస్థితిని కొని తీసుకొచ్చిందో చూడండి. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. ఆ విధంగా ఇంకొక కుటుంబంలో ఒక స్త్రీ ఏలిన విషయం కూడా చూసుకుందాం చూడండి. యెజబేలు 1వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 31 తరగతియాల 1వ రాజుల గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 16:31 వచనంలో ఒకటి చూసుకుందాం. తర్వాత చాలు 18:4-13 కూడా చదవండి సహోదరుడా. ఇంకొక కుటుంబంలో ఇంకొక స్త్రీ పరిపాలన చేసిన విధానము, దాని వల్ల నష్టము కూడా తెలుసుకుందాము. యెజబేలు అనగా పెళ్లి కాని అని అర్థము, స్వచ్ఛమైన అని అర్థం. యెజబేలు భర్త ఆహాబు మెత్తని స్వభావం గలవాడు. ఈ లోకంలో బాగా గమనించండి. భర్త మెత్తని స్వభావం కలిగిన వాడైతే భార్య తన పెత్తనమంతా తన చేతుల మీద తీసుకొని కుటుంబాన్ని ఏలుతుంది సుమా. అలాగనే ఈ యెజబేలు కుటుంబమే పెత్తనమే కాదు, రాజరికము కూడా ఆమె తీసుకొని రాజ్యాన్ని పరిపాలించింది కూడా ఆయన పేరున. ఎలాగ చేసింది? ఒకసారి నాబోతు యొక్క ద్రాక్ష తోటను స్వాధీనం చేసుకోవాలని ఆహాబు కోరుకుంటే అది నాబోతు ఈయనందువలన వచ్చి మౌనంగా పండుకుంటే భార్య అంటది, నీవు ఇప్పుడు ఇశ్రాయేలులో నీవు ఇప్పుడు రాజ్య పరిపాలన చేయటలేదా అని ఎత్తి పొడిచింది చూడండి. ఎత్తి పొడిచి పౌరుషాన్ని రేకెత్తించింది. ఆఖరుకు కుయుక్తి చేత నాబోతును చంపించి ఆ ద్రాక్ష తోటను స్వాధీనం చేసుకున్నది. ఎంత భయంకరమైందో చూడండి దేవుని బిడ్డలారా. ఆ కుటుంబములో యెజబేలు ఏలుట వలన, రాజ్యాధికారాన్ని తన చేతులతో పెట్టుకుంట వలన ఆ కుటుంబానికి దెబ్బ ఏమో వచ్చింది తెలుసునా? వారి ఆహాబు కుటుంబంలో యెజబేలు ఆ అధికారము, ఆ పెత్తనం చెలాయించటం వలన వచ్చిన నష్టాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాం చూడండి. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 23-24 వచనం 25 వచనం వరకు చదువుకుందాం. యెజబేలు ప్రాకారం వద్ద కుక్కలు యెజబేలు తినివేయును, పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయును, బయటి భూములలో చచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పాను. తన భార్య అయిన యెజబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తాను అమ్ముకుని ఆహాబు వంటి వాడు ఎవడును లేడు. అయ్యో ఎంత భయంకరమైన స్థితి చూడండి. ఆ కుటుంబంలో ఉన్న ఆధిపత్యాన్ని, ఆ కుటుంబంలో పరిపాలన మొత్తం అధికారాన్ని ఆమె యెజబేలు తీసుకున్నందువలన ఆఖరి కుటుంబం అంతా కూడా ఏ స్థితికి వచ్చిందంటే కుక్కలు తినివేయును, బయటి భూములు చచ్చిన వారిని ఆకాశ పక్షులు తినివేయను. ఎంత భయంకరమైన స్థితి చూడండి. ఆ కుటుంబమే కుక్కల పాలైపోయింది. ఒక స్త్రీ ఏలుట వలన ఎలాంటిదో చూడండి. ఆమె భర్త తను తానే భార్య మాటలు విని తను తానే అమ్ముకున్నాడు, కీడు చేయి అమ్ముకున్నాడు. ఆమె పరిపాలన వలన వచ్చిన నష్టం ఏదో చూడండి. దేవుని బిడ్డలారా, కుటుంబములో స్త్రీ మౌనంగా ఉండాల్సిందే కానీ రాజ్య పరిపాలన అనగా కుటుంబ పరిపాలన చేయటానికి వీలు లేదు. కుటుంబములో ఆధిపత్యం పురుషుని మీదనే జరగాలి. పురుషునికి శిరస్సు ప్రభువు,
స్త్రీకి శిరస్సు పురుషుడు, అంతేగాని స్త్రీ పురుషునికి శిరస్సు కాదు సుమా. భార్యని వివాహం చేసుకునేటప్పుడు ఈ హిందూ సాంప్రదాయాన్ని బట్టిగా గమనించినట్లయితే తాళి కట్టేటప్పుడు స్త్రీ తల ఉంచుతుంది. స్త్రీ తల ఉంచి కట్టించుకుంటుంది ఆ తాళి. అలా కట్టించుకున్న స్త్రీ కేవలం తాళి కట్టించుకునేటప్పుడే తల వంచటం కాదు సుమా, జీవితాంతం భర్తకు లోబడి తల వంచవలసిందే కానీ తల ఎత్తుకొని పురుషుని మీద అధికారం చలాయించడానికి వీల్లేదు. కాబట్టి ఇక్కడ ఆ స్త్రీ ఆ కుటుంబ వ్యవస్థలో ప్రాధాన్యత తీసుకొని ఆ పురుషుడైన ఆహాబును నీవు ఇశ్రాయేలుకు రాజు కాదా, ఇశ్రాయేలు రాజ్యం ఏలుట లేదా అని పౌరుషాన్ని రేకెత్తించింది. పౌరుషాన్ని రేకించి అలాంటి భయంకరమైన స్థితి తీసుకొచ్చి కుటుంబము కుక్కల పాలైపోయింది. తర్వాత అతల్య గురించి చూస్తాము. అతల్య కూడా చూడండి, భయంకరమైన స్త్రీ. ఆమె యెహోవా బాధ పెట్టినది, యెహోవా గొప్పవాడని అర్థం. యెహోషాపాతు కుమారుడైన యెహోరాము భార్య ఆమె. తల్లి యొక్క మార్గంలో నడిచింది. తల్లే కుటుంబాన్ని కుక్కల పాలు ఆకాశ పక్షుల పాలు చేస్తే ఆమె కడుపున పుట్టిన బిడ్డ ఈమె ఎలాగ చేసింది? కేవలం కుటుంబమే కాదు, రాజ్యాధికారం కూడా చేతిలో తీసుకున్నది సుమా. రాజ్యాధికారం చేతికి తీసుకోవటమే కాదు, తన కుమారుడు చనిపోయిన తర్వాత రాజ్యానికి సంబంధించిన రాజకుమారులందరినీ హతం చేయించింది. ఎంత భయంకరమైంది చూడండి. ఆ పెత్తనమంతా కూడా రాజ్యాధికారం తన చేతిలోకి తీసుకున్నది సుమా. యెహోవా బాధ పెట్టినదని అర్థం చూడండి. రాజ్యంలోని ప్రజలందరినీ బాధ పెట్టింది. కుటుంబం అంతా కూడా దుఃఖములు